దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యొక్క సమయంలో దేవుడు మనల్ని, మన కుటుంబాలని, మన బంధువుల్ని ఈ యొక్క 3 నెలలు కృపలో కాపాడినందుకై దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. అదేవిధంగా వాక్య పరిచర్య చేయడానికి కూడా దేవుడు ఈ పాపిని నన్ను కరుణించినందుకై దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నాను. అది మాత్రమే కాదు, వాక్యం కోసం, అదేవిధంగా వాక్యం ద్వారా మీరుతో మాట్లాడాలని మీరు ప్రార్థన చేసి వస్తున్నందుకు కూడా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ గ్రీట్ యూ ఆల్ ఇన్ ద మార్వెలస్ నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, క్రీస్తు చనిపోయిన తర్వాత, అంటే క్రీస్తు శకంలో 312వ సంవత్సరంలో ఒక భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉందండి. మిల్వియన్ బ్రిడ్జ్ దగ్గర రోమా సామ్రాజ్యం పడిపోయిద్దా ఉండిపోయిద్దా అన్నటువంటి స్థితిలో ఉన్నది. అంతకంటే ముఖ్యంగా ఈ సమయానికి ముందు క్రైస్తవ సంఘం చాలా హింస గుండా, ఉపద్రవం గుండా, పర్సిక్యూషన్ గుండా వెళ్తా ఉన్నది. 10 మంది రాజులు క్రైస్తవ సంఘాన్ని 300 సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. అటువంటి సమయంలో కాన్స్టంటైన్ అనేటువంటి రోమన్స్ చీఫ్ కమాండర్ చాలా ఆందోళన చెందాడు. ఈ యుద్ధంలో మేము ఓడిపోతాం, రోమా సామ్రాజ్యం పడిపోవచ్చు, అది మాత్రమే కాదు, మా యొక్క శక్తి సామర్థ్యాలు చాలా తక్కువగా ఉన్నాయి, మా వల్ల కాదు అని అనుకున్నారని. ఆ రాత్రంతా కాన్స్టంటైన్కి నిద్రే లేదండి. అటువంటి సమయంలో ఆయనకు ఒక కలలో విత్ దిస్ సైన్ యూ విల్ విన్, ఒక సిలువను చూపించి కలలో కనబడి, ఆ సిలువ ద్వారా, ఆ సిలువ గుర్తు ద్వారా నీవు రేపు విజయం సాధిస్తావు అని కలలో చెప్పడం జరిగింది. అప్పుడు ఆ రోమా చీఫ్ కమాండర్ ఏం చేశాడంటే, తమ యొక్క డాళ్ళ మీద, డాల్ అంటే తెలుసు కదా, కత్తి, డాల్ సెక్యూరిటీ కోసం, అలాంటి సెక్యూర్ చేసుకోవడానికి, డాల్ మీద సిలువ గుర్తు వేసి, ఈ సిలువ గుర్తుతో, క్రీస్తు గుర్తుతో మీరు విజయం సాధిస్తారని వాటి మీద ఆ యొక్క గుర్తులు గుర్తించి, ప్రింట్ చేయించి, అంటే ఆ రోజుల్లో ప్రింట్ లేదు, అంటే వాళ్ళకు అనుగుణంగా చేసి యుద్ధానికి వెళ్ళటం జరిగిందండి. ఆ యుద్ధంలో వాళ్ళ సైన్యం తక్కువగా ఉన్నప్పటికీ దేవుని యొక్క సిలువ గుర్తు ద్వారా ఆ యొక్క రోమా సామ్రాజ్యం కాన్స్టంటైన్ నేతృత్వంలో విజయం సాధించడం జరిగిందండి. అదేవిధంగా ఆపోజిట్గా ఉన్నటువంటి ప్రత్యర్థి మ్యాక్సెంటైస్ టైబర్ అనేటువంటి నదిలో మునిగి చనిపోవడం జరిగింది. వై ఐ సే ఆల్ దీస్ థింగ్స్, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దేవుని బిడ్డలారా, ఒక కష్టానికి ముందు, అంటే దేవుని దీవెన పొందటానికి ముందు దేర్ ఈజ్ పర్సిక్యూషన్, దేర్ ఈజ్ ప్రాబ్లం ఆల్వేస్. దేవుని దీవెనకు ముందు ఒక కష్టం ఉంటుంది, దేవుని దీవెనకు ముందు ఒక సమస్య ఉంటుంది, దేవుని దీవెనకు ముందు కొన్ని దశల గుండాను వెళ్ళినప్పుడు మాత్రమే యు సీ ద అల్టిమేట్ విక్టరీ, అంతిమమైనటువంటి విజయాన్ని నువ్వు చూస్తావు. అదే సమస్య ఇశ్రాయేలుకు కూడా జరిగిందండి. బట్ గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్ అండ్ ఈజ్ లవింగ్. ఆయన నమ్మదగిన వాడు, ప్రేమామయుడు, కాబట్టి ఇశ్రాయేలుకి ఒక విజయాన్ని ఇవ్వడం జరిగింది. మన బైబిల్ తెరిచినట్లయితే సమూయేలు గ్రంథం, 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకు మధ్యను దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టెను. ఈ వాక్యాన్ని మనం చాలాసార్లు విన్నాం, కానీ మనం మరొక కోణంలో యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం.
మొదటి సమయంలో మొదటి అధ్యాయం నుంచి మనం గమనించినప్పుడు హన్నా స్టోరీ మనకు అర్థమైంది. రెండవ అధ్యాయానికి వచ్చేసరికి ఏలీ యొక్క కుమారులు పాపములో పడిపోతారు. కాబట్టి ఇశ్రాయేలు యొక్క ఆత్మీయ స్థితి బహు దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నది. సో దేవుడు కొంతకాలంగా వారిని అవకాశం ఇచ్చాడు. మారు మనసు పొందుతారేమో, పశ్చాత్తాపం పొందుతారేమో, నా దగ్గరికి వస్తారేమో అని అవకాశం ఇచ్చాడు. కానీ ఇశ్రాయేలీలు దేవుని దగ్గరకు రాలేదు. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధత, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో పవిత్రత, అంతకంటే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం ఉంటుందో, దేర్ ఈస్ నో మోర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. పశ్చాత్తాపము, పవిత్రత, పరిశుద్ధత లేకపోతే దేవుని యొక్క మహిమ అక్కడి నుంచి డిపార్ట్ అయిపోయింది, అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎహెజ్కేలు గ్రంథంలో కూడా చూసినప్పుడు ఇశ్రాయేలు యొక్క పశ్చాత్తాపం లేనితనాన్ని బట్టి, పవిత్రతను బట్టి దెర్ వాజ్ నో గ్లోరీ ఆఫ్ గాడ్ అమాంగ్ ది ఇజ్రాయెలిటీస్. ఇశ్రాయేళ్ల మధ్య దేవుని మహిమను దేవుడు తీసివేయడం జరిగిందండి. సో మన జీవితంలో దేవుని మహిమను మనం ఒక్కోసారి పొందలేనప్పుడు వీ హ్యావ్ టు రీకాల్ ఇట్. మనం మన యొక్క స్థితిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. సో ఇక్కడేమైంది, ఇశ్రాయేలు పశ్చాత్తాపం, పరిశుద్ధత, పవిత్రత లేనప్పుడు దేవుని యొక్క సన్నిధి మహిమను అనగా మందసమును తీసివేసి ఫిలిష్తీయులకు ఇవ్వడం జరిగిందండి. మరి దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క మహిమ, పవిత్రత, అపవిత్రతల మధ్య, అపవిత్రత కలిగినటువంటి జనాంగం మధ్య ఉండిద్దా? తట్టుకోగలరా? ఉంచుకోగలరా? నో. కానీ ఆ యొక్క ఫిలిష్తీయులు కూడా ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క మందసం ముందు నిలవలేకపోయారు. వారి దేవతలు కూడా నిలవలేకపోయినాయి. అది అంటే పవిత్రత ఉన్న చోట దేవుని మహిమను మనం చూస్తాం, పశ్చాత్తాపం ఉన్న చోట దేవుని మహిమను చూస్తాం. పరిశుద్ధత ఉన్న చోట మనం దేవుని యొక్క మహిమను చూస్తామండి. బట్ ఏమైనా కానీ మళ్ళీ దేవుడు కరుణ చూపించే దేవుడు కాబట్టి ఆ మహిమ మందసాన్ని దేవుడు మళ్ళీ ఇశ్రాయేలు వద్దకు తీసుకొని రావటానికి అవకాశం, కృపను చూపించాడండి. అందుకే మనం నేర్చుకున్నాం కదా, దేవుడు కృప కలిగిన దేవుడు. యు అండ్ ఐ ఆర్ నాట్ ఫెయిత్ఫుల్. నీవు నేను నమ్మదగిన కాదు. బట్ దేవుడు బై హిస్ నేమ్, ఆయన ఎవరండి? నమ్మదగిన దేవుడు. మళ్ళీ వారి దగ్గరికి ఆ యొక్క మహిమ మందసాన్ని తీసుకొని రావడం జరిగిందండి. ఇప్పుడు ఈ మహిమ మందసం 2వ అధ్యాయం నుంచి మనం చూసినప్పుడు, దేవుని బిడ్డలారా, 2వ వచనం నుంచి మనం చూసినప్పుడు మనకేమర్థం అవుతుందంటే, చదవండి 2వ వచనం, 7వ అధ్యాయం 2వ వచనం. ఎవరికి దొరకలేదా? మందసము కిర్యత్యారీములో నుండి కాలము 20 సంవత్సరములను ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. సో ఇప్పుడు ఫిలిష్తీయుల దేశంలో నుంచి ఇక్కడ మందసము కిర్యత్యారీముకు రావడం జరిగింది. అక్కడ మందసము ఎన్ని సంవత్సరాలు ఉందంటండి? 20 సంవత్సరాలు ఉన్నది. అంతకంటే మొదటి వచనంలో చూస్తే అబీనాదాబు ఇంట చేర్చి దాన్ని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజర్ను ప్రతిష్ఠించిరి. అంతకుముందు మందసము వాళ్ళు ఎలా ట్రీట్ చేశారు? ఏలీ కుమారుల యొక్క పరిశుద్ధత గుర్తుందా? ఏలీ యొక్క కుమారుల యొక్క పవిత్రత ఎలా ఉందో చూసారా? ఏలీ కుమారుల యొక్క పశ్చాత్తాపం ఎలా ఉన్నదో గుర్తుందా ఎవరికైనా? సో వాళ్ళు దేవుని యొక్క మందసం ఎదుట పరిశుద్ధత, పవిత్రత, పశ్చాత్తాపం లేకుండా ఇష్టానుసారంగా బ్రతకటం జరిగిందండి. నౌ దే కమ్ బ్యాక్ టు ద సేమ్ హోలీనెస్. ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది. ఏమర్థమైంది? దేవుని సన్నిధిలో పవిత్రత అనేది చాలా ఇంపార్టెంట్. పరిశుద్ధత, పశ్చాత్తాపం లేకపోతే దేవుడు మనల్ని శిక్షిస్తాడు అని అందుకే ఇక్కడ అతని కుమారుడైన ఎలియాజర్ను ప్రతిష్ఠించిరి.
ప్రతిష్టత అంటే ఇక్కడ పరిశుద్ధత, పవిత్రత, దేవుని పరిచర్య చేయడానికి. దే స్టార్టెడ్ రికగ్నైజింగ్ హోలీనెస్ ఈజ్ ఇంపార్టెంట్. పరిశుద్ధత, పవిత్రత అనేది ఈ చాలా ప్రాముఖ్యమని వాళ్ళు అర్థం చేసుకున్నారు. అంతకుముందు అర్థం చేసుకున్నారా? చెప్పేది అర్థమవుతుందమ్మా? అంతకుముందు పవిత్రత గురించి వాళ్ళకొక అర్థం తెలిసిందా? తెలియలే. ఇష్టానుసారంగా బ్రతికారు. కానీ ఎప్పుడైతే దేవుడు వారిని ఫిలిష్తీయుల చేత శిక్షించారో అప్పుడు వాళ్ళకి అర్థమైంది, అయ్యో మాలో పశ్చాత్తాపం లేదు, మాలో పరిశుద్ధత లేదు, మాలో పవిత్రత లేదని. ఇప్పుడు పరిశుద్ధతని వాళ్ళు పరిశుద్ధతకు ప్రాముఖ్యత ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు మన జీవితంలో దేవుని దీవెన రావాలి అంటే వాట్ షుడ్ వి డూ? మనం ఏం చేయాలి? దేవుని యొక్క సన్నిధిలో టాపిక్ చూసారా? అంశం ఏం చూసారా? అన్నము పంపించారు కదా. దేవుని దీవెన రావాలంటే మనం చేయాల్సినటువంటి మొట్టమొదటిది ఏంటంటే రిపెంటెన్స్ రావాలి. ఏ రిపెంటెన్స్ అంటే మారు మనసు. ఏ మారు మనసు? దేవుని బిడ్డగా ఉండి కూడా, ఏంటండి? దేవుని బిడ్డగా ఉండి కూడా దేవుని యొక్క పరిశుద్ధతను మనం గుర్తించకపోవడం. దేవుని బిడ్డగా ఉండి కూడా దేవుని యొక్క పరిశుద్ధతను గుర్తించకపోవడం. దేవుని బిడ్డగా ఉండి కూడా ఆయనకి ఇవ్వాల్సిన మహిమను మనం ఇవ్వకపోవడం. ఆ స్థితి నుంచి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మారు మనసు పొందాలి, రిపెంటెన్స్ రావాలి. లుక్ ఎట్ హియర్, 2వ వచనం ఆఖరి భాగంలో చూడండి ఏముందో. ఇశ్రాయేలీలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. ఇక్కడ వాళ్ళు దే వర్ నాట్ లిటరల్లీ క్రయింగ్. ఏదో ఏడుపు వస్తుందని వాళ్ళు ఏడవడం లేదు. ద హిబ్రూ వర్డ్ ఈజ్ నహా. ఇది లోతైనటువంటి విచారం. ఎంత లోతైనదంటే 20 సంవత్సరాల మందసము ఆ కిర్యాతయరీములో ఉన్నప్పటికీ అక్కడికి మేము వెళ్ళలేకపోతున్నాం. మా పరిశుద్ధత సరిపోదు, మా పవిత్రత సరిపోదు, ఆయన సన్నిధిలో మేము నిలబడలేము అన్నటువంటి స్థితిలో వాళ్ళు లోతైనటువంటి విచారాన్ని, బాధను, ఏమంటారు, విన్నపాన్ని వాళ్ళు తెలియచేస్తా ఉన్నారు. సో ఇక్కడ పశ్చాత్తాపానికి మొట్టమొదటి అడుగు ఏంటంటే దేవుని బిడ్డలారా, దుఃఖించటం. మన స్థితిని బట్టి మనం దుఃఖించాలండి. మనకు ఆల్రెడీ ఒక మారు మనసు వచ్చింది. ఒకసారి ఎప్పుడు వచ్చింది మారు మనసు? ఎప్పుడు వచ్చింది? సువార్త వినిన తర్వాత మారు మనసు వచ్చింది కదా, పశ్చాత్తాపం వచ్చింది, అయిపోయింది. దేవుడు గత కాలంలో చేసిన ప్రతి పాపాన్ని క్షమించేశాడు. కానీ ప్రెజెంట్ టెన్స్లో, వర్తమాన కాలంలో మనం చేస్తూనే ఉంటాం కదా. చేయమా? చేయనన్న వాళ్ళు చెప్పండి. నేనైతే చేస్తూనే ఉన్నా. ఓకేనా? ప్రతి ఒక్కరూ చేస్తూనే ఉంటారు. అలానే చేసుకుంటూ పోదామా? అర్థమవుతుందా? అలానే చేసుకుంటూ పోదామా? నో. నేను చేస్తానని చెప్పగలుగుతున్నాను, కానీ గత సంవత్సరం చేసిన వాటికంటే ఇప్పుడు నన్ను దేవుడు ఇంకా పరిశుద్ధపరుస్తున్నాడు. గత 5 సంవత్సరాల ఆత్మీయ స్థితి కంటే ఇప్పుడు ఇంకా పరిశుద్ధత. అలానే అపవిత్రతమైనటువంటి మనసు ఈ శరీరంలో లేదా? ఉంటనే ఉంటుంది. సో పరిశుద్ధతకు లేకుంటే పశ్చాత్తాపానికి మొట్టమొదటి అడుగు ఏంటంటే దేవుని సన్నిధిలో దుఃఖించటం అండి. సో నీ ఆత్మీయ జీవితంలో పునరుద్ధరణ జరగాలి అంటే మళ్ళొక్కసారి వీ హ్యావ్ టు గో బ్యాక్. మరొక్కసారి గతాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి ఇవ్వాల్సినటువంటి మహిమను అన్ని విషయాల్లో మనం ఇస్తున్నామా? దేవునికి ఇవ్వాల్సినటువంటి స్తుతులు అన్ని సమయాల్లో మనకి ఇస్తున్నామా? నువ్వు ఒక విషయంలో సక్సీడ్ అయ్యావు, ఒక విషయంలో నువ్వు మంచిగా విజయం సాధించావు, చాలా కష్టపడ్డానండి అన్నావు అనుకో, కష్టం. ఒక విషయంలో నీవు కష్టపడ్డావు, రాత్రంతా కష్టపడ్డావు, నెక్స్ట్ రోజున నువ్వు రిజల్ట్ చూసావు,
రాత్రి అంతా కష్టపడ్డానండి అన్నాం అనుకో, దెర్ ఈస్ నో గ్లోరీ ఫర్ లార్డ్. దేవునికి నువ్వు మహిమను ఇవ్వలేదు. అసలు కష్టపడటానికి ఓపిక ఇచ్చింది ఎవరు? కష్టపడటానికి తలంపు ఇచ్చింది ఎవరు? కష్టపడేటప్పుడు నువ్వు ఒక్కోసారి ఎంత కష్టపడ్డా కానీ, ఎన్ని గంటలు కష్టపడ్డా కానీ, ఎన్ని రోజులు కష్టపడ్డా కానీ నీ జీవితంలో ఒక్కోసారి, మన జీవితంలో రిజల్ట్ వస్తుంది వెంటనే రాదు. కానీ ఒక్కోసారి దేవుని కృప ఏం చేస్తుందంటే 1 or 2 hours 3 hours లేకుంటే కొన్ని నిమిషాల్లోనే మనం ఫలితాన్ని చూస్తాం. దాన్నే కృప, కనికరం అని కూడా అంటారండి. సో మనం ఒక్కసారి గత కాలాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీ జీవితంలో పొందిన ప్రతి విజయానికి దేవుని మహిమను నువ్వు చెల్లిస్తున్నావా? చెల్లించకపోతే, ప్రభువా నా జీవితంలో జరిగింది, నీకు రావాల్సిన మహిమను నేను నీకు ఇవ్వలేకపోయాను, దయచేసి నన్ను క్షమిస్తావా అని మొట్టమొదటిగా వి షుడ్ మౌన్ ఫర్ సిన్. దేవుని పాపము నిమిత్తమై మనము దుఃఖించాలని. రెండవది పశ్చాత్తాపానికి మరొకటి ఏంటంటే 3వ వచనం చదవండి. చాలమ్మా, 3 మాత్రం చాలు. ఇక్కడ 3వ వచనాన్ని మనం గమనించినప్పుడు సమూయేలు క్లియర్గా చెప్తున్నాడు, మీకు దుఃఖపడడం మాత్రమే సరిపోదు. ఇప్పుడు నువ్వు లోతైన విచారం మాత్రమే కలిగి ఉంటే సరిపోదు. ఇప్పుడు ఏం కావాలంటే యూ షుడ్ ఫాలో యువర్ గాడ్, లార్డ్ యువర్ గాడ్ విత్ హోల్ హార్ట్. నీ పూర్ణమైన హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొని ఎడల అన్య దేవతలకు, అష్టారోత దేవతలకు మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి. ఇప్పుడు మారు మనసు మొట్టమొదటి మెట్టులో నువ్వు దుఃఖపడితే సరిపోదు. దుఃఖపడిన తర్వాత దేవునికి నీకు మళ్ళీ ఒక అగాధం ఉంటుందండి. ఏ అగాధం అంటే ఐడోలట్రీ, విగ్రహారాధన అనేది ఉంటుంది. అసలు ఇప్పటిదాకా ఆ అగాధాన్ని కలిగించింది ఏంటి? దేవుని మహిమను నువ్వు ఆయనకు చెల్లించలేకపోవడానికి గల కారణం ఏంటి? ఇవే అష్టారోతు దేవతలు, లేకుంటే బయలు దేవతలు. అంటే వీరే మాకు విజయం ఇచ్చారు, నా శక్తి సామర్థ్యాల వల్లనే నేను ఇది చేశాను, నా జీవితంలో ఏది సాగిపోతున్నా కానీ ఓన్లీ దిస్ ఇస్ ద రీజన్, ఇది మాత్రమే కారణము అని వీళ్ళు అనుకుంటారని. కానీ ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుని బిళ్ళరా, దేవునికి నీకు మధ్య ఏది అడ్డం ఉన్నదో అది తీసివేయాలండి. దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి అడ్డం ఏముంటుంది? మనకు అడ్డం బాగా, ఒకప్పుడు నాకు అడ్డం సెల్ ఫోన్ ఉండేది బాగా, అర్థమవుతుందా? పడుకునే ముందు ఖచ్చితంగా ఒక అర్ధగంట అన్నా చూడాలి, అర్థమవుతుందా? పడుకునే ముందు ఒక అర్ధగంట అన్నా చూడాలి, రాగలోనే స్కూల్ నుంచి రాగలోనే మళ్ళీ ఒక అర్ధగంట చూడాలి, పొద్దున్నే లేవగానే మళ్ళీ ఒక అర్ధగంట చూడాలి. డూ యూ అండర్స్టాండ్? గ్రేస్ షీ కీప్స్ ఆన్ వార్నింగ్, టైం అవుతుంది అజ్జయ్ ఇజ్జయ్ అని చెప్తూనే ఉంటుంది. ఫోన్లో ఉన్నప్పుడు వినపడతాయి మనకి? నిజం చెప్పండి, ఫోన్లో ఏదైనా చూస్తున్నప్పుడు అర్థమవుద్దా? ఎన్నిసార్లు చెప్పాలి అన్నదాకా మనకు అర్థం కాదు. ఏమ రైట్? ఎన్నిసార్లు చెప్పాలి అన్నిసార్లు చెప్పావా అనుకుంటాం మనం. సో ఐ హ్యాడ్ గాన్ త్రూ, వీటి గుండా నేను వెళ్ళా. కానీ వీటన్నిటి నుంచి మనం తీసేసామనుకో, ఆటోమేటిక్గా మన రిలేషన్షిప్ ఏం జరిగిందో తెలుసా? దేవునితో ఒక ఫెవికల్ బాండ్ కంటే ఏంటండి, ఒక కవర్నెంట్గా, ఒక నిబంధనగా దేవుని సన్నిధిలో మనం ఉంటామండి. సో ఇక్కడ సమూయేలు ఏం చెప్తున్నాడు మనకి? మన పూర్ణ హృదయంతో అష్టారోత దేవతలు, బయలుదేవతలు, వీటన్నిటి నుంచి, అంటే దే హ్యావ్ ఆల్రెడీ ఫర్గాటెన్ ద లార్డ్ ఈజ్ సావరెన్ అండ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్. ఆయన సర్వశక్తిమంతుడని మర్చిపోయి ఏం చేశారండి? తమ ఇష్టానుసారంగా దేవతల వైపు వెళ్ళారండి. ఇంకా చెప్పాలంటే
బయలుదేవతలు ఎస్టారో దేవతలు యాక్చువల్గా కామదేవతలు అండి. ఏం దేవతలండి? బయలుదేవతలేమో ఫెర్టిలిటీ, సారీ ఐశ్వర్యాన్ని ఇచ్చేది. అష్టారోత దేవతలేమో ఫెర్టిలిటీ, మెయిన్ కామం. మనకు కూడా అట్లాంటి దేవతలు ఉన్నారు మన సమాజంలో, మన సివిలైజేషన్లో. కామానికి ఒక దేవతలో దేవుళ్ళు ఉంటారు. ప్రతి నాగరికతలో ఇట్లాంటి దేవతలు ఉంటూనే ఉంటారు. అంటే తమ హృదయ ఏచ్ఛల గుండా, హృదయానికి శరీరానికి ఏమి కావలసి ఉన్నదో వాటన్నిటి గుండా వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా దేవుని మహిమ ఉంటుందండి. చెప్పా ముందుగానే, వెన్ దెర్ ఈస్ అన్హోలీనెస్ దెర్ ఈస్ నో గ్లోరీ ఆఫ్ గాడ్. అపవిత్రత ఉన్న చోట పరిశుద్ధమైనటువంటి మహిమ ఉండనే ఉండదండి. సో మనకి పశ్చాత్తాపంలో రెండో మెట్టు ఏంటంటే, దేవునికి మనకి అడ్డు వస్తున్న ప్రతి దాన్ని మనం ఏం చేయాలండి? తొలగించాలి. ఇవి చాలా కష్టం. అర్థమవుతుందా? మరి ఇలా కష్టమైనప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలి? 4వ వచనంలో చూడండి. అంతట ఇశ్రాయేలీయులు బయలుదేవతలను అస్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించుడి. 3వ వచనము ఆఖరి భాగంలో సమూయేలు ఏం చెప్తాడో తెలుసా? సమూయేలు వీటన్నిటిని తీసివేసి మీరు సేవించండి. ఓకేనా? సేవ. ఇక్కడ సేవ అంటే ఏంటో తెలుసా? ఆరాధన. సేవ అంటే ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో భయభక్తి కలిగి ఉండడం. ఆయన్ని సేవించడం అంటే ఆయన పని ఏమై ఉన్నదో ఆ పనిని మనం ప్రారంభించడం అండి. ఒక మనిషిగా, ఒక విశ్వాసిగా, ఒక కుటుంబంగా, ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక చెల్లిగా, ఒక అమ్మమ్మగా, ఒక నాయనమ్మగా, తాతగా, దేవుడు నీకు ఏ పని ఇచ్చాడో ఆ పనిని ప్రారంభించడమే ఆయన్ని సేవించడం. అర్థమవుతుందా? ఆయన్ని మీరు సేవించండి అనగానే వీళ్ళకి ఎస్ మేము దేవుని సన్నిధిలో పరిశుద్ధతను పొందుకోవాలి అంటే ఈ దుఃఖం మాత్రమే సరిపోదు, ఈ దేవతలను పారవేయటం మాత్రమే కాదు, ఆయన్ని సేవించటం ప్రారంభించాలి. ఇప్పుడు నువ్వు పశ్చాత్తాపానికి మరొక స్టెప్ ముందుకు వెళ్ళాలి అంటే ఏం జరిగిందో తెలుసా? నీ జీవితంలో దీవెన పొందాలంటే ఏం చేయాలో తెలుసా? విధేయత చూపించాలి. ఏం చూపించాలండి? దేనికి విధేయత చూపించాలి? ఎడోనో దేవునికి విధేయత చూపించాలి. ఇక్కడ ఇశ్రాయేలు ఎవరికి చూపించారు విధేయత? దేవుని యొక్క వాక్కి. ఆల్రెడీ ద్వితీయోపదేశ కాండంలోని 6వ అధ్యాయంలో ఉంటుంది, నీ దేవుడని యెహోవాను పూర్ణ హృదయంతో నీవు సేవించాలని. సమూయేలు అదే మళ్ళీ జ్ఞాపకం చేసి మీరు సేవించడంలోనే వెంటనే దే స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్ గాడ్స్ వర్డ్ అండ్ హిస్ సర్వెంట్స్ వర్డ్. దేవుని యొక్క వాక్కుని, దైవజనుని యొక్క వాక్కుని ఏం చేశారండి? పాటించటం స్టార్ట్ చేశారు. అది నీ దీవెనకు మరొక మెట్టు, నీ కుటుంబానికి మరొక మెట్టు, నీ ఆత్మీయ జీవితానికి మరొక మెట్టు, నీ ఆధ్యాత్మిక జీవితంలో దేవుని కొరకు ఫలించడానికి మరొక మెట్టు. అర్థమవుతుందా? ఏం చేయటం? విధేయత చూపించటం. వినడం మాత్రమే కాదు. సమూయేలు చెప్పాడు, మీ యొక్క బయలుదేవతలను, అష్టారోతు దేవతలను పారవేసి ఏం చేయాలంట? యెహోవాను మాత్రమే సేవించండి అని విన్నారు. వినడం మాత్రం ఇప్పుడు కాదు. ఇప్పుడు ఏం చేస్తాం మనం? వినడం మాత్రమే కాదు, విధేయత చూపించాలి. అర్థమవుతుందా? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లిసనింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్? ఎంతకాలము మనం దేవుని సన్నిధిలో వాక్యం వినుకుంటూ ఉంటాం? వింటున్నావా? ప్రతి వారం వింటాం, వారంలో 2 సార్లు 3 సార్లు వింటాం, ప్రతిరోజు చదువుతాం, ప్రతి ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రీతిలో దేవుడు నీతోటి నాతోటి మనందరితో మాట్లాడుతూనే ఉంటాడు. మనం వింటనే ఉంటాం. మొన్న ఒకరు జోక్ చెప్పారు, ఐ కాంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్ వన్.
మనకు 2 సేవలు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, ఈ సేవ నుంచి అంట వింటామంట, ఈ సేవ నుంచి వదిలేయటం అంట. అందుకే ఇచ్చాడంట దేవుడు. మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్, చాలా మంది క్రైస్తవ జీవితాల్లో ఈ యొక్క దృష్టాంతం కరెక్టేమో అనిపిస్తుంది. ఒక చెవుని వింటాం, ఒక చెవున వదిలేయటం. వింటాం, బాగానే వింటాం. వినేటప్పుడు ఎంత భక్తి కలిగినటువంటి బిడ్డలుగా మనం ఉంటామో, ఎంత శ్రద్ధ కలిగినటువంటి బిడ్డలుగా ఉంటామో. అవును కదా? మళ్ళీ ప్రార్థన కూడా చేసుకొస్తాం, ప్రభువా నాకు కావలసిన వాక్యాన్ని దయచేయి అంటాం. మళ్ళీ వినేటప్పుడు మనకి ఇంకొక ప్రాబ్లం ఉంటుంది. ఈ వాక్యం నాకు కాదు, నా పక్కన వాళ్ళకి. ఎవరికండి? ఈ వాక్యం వాళ్ళతో, అబ్బా దేవుడు భలే మాట్లాడుతుండే వాళ్ళతోటి. ఈ వాక్యం మా శ్రీవారు కానీ మా శ్రీమతి కానీ ఎవరైనా వింటే బాగుండేది మనం అనుకుంటాం. నాకు బాగుండేది అనుకోరు. మళ్ళీ ఇదొక ప్రాబ్లం. అర్థమవుతుందా? సో వినటం, బట్ ఇక్కడ వినడం మాత్రమే కాదు, విధేయత చూపించడం అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే వాళ్ళు విధేయత చూపించి యెహోవాను మాత్రమే సేవించటం జరిగిందండి. ఈ విధేయతలో ఇప్పుడు ఏం జరిగిందంటే శుద్ధీకరణ జరిగిందండి. ఏం జరిగిందండి? శుద్ధీకరణ జరిగింది. ఇప్పుడు మనం గమనిస్తే 2 నుంచి 4 వరకు ఏం జరిగిందంటే, దీవెనకు ముందు పశ్చాత్తాపం ప్రారంభమైందండి. ఇప్పుడు 5 నుంచి 11 వరకు చూస్తే నాట్ ఓన్లీ రిపెంటెన్స్ బట్ ఆల్సో రిలయన్స్. రిలయన్స్ అంటే నెట్వర్క్ కాదు. రిలయన్స్ అర్థమైందంటే తెలుసా? నమ్మకం. ఏంటదండి? నమ్మకం. నాట్ ఓన్లీ రిపెంటెన్స్, వి నీడ్ రిలయన్స్. ప్రతి విషయం అందు మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ప్రభువా నీవే దిక్కు. ఇప్పటిదాకా నా ఇష్టానుసారంగా బ్రతికా కదా, ఇప్పటిదాకా ఇష్టానుసారంగా చేస్తూనే ఉన్నాను కదా, ఇప్పుడు ఇవన్నీ విడిపించాలంటే ఫస్ట్ నీ సన్నిధిలో నీ శక్తి సామర్థ్యాలు కావాలి ప్రభువా అని మనం మొర పెట్టాలి. మారు మనసు పొందాలి. మారు మనసు ఒకటే సరిపోద్దా? దుఃఖం ఒకటే సరిపోద్దా? వినడం ఒకటే సరిపోద్దా? సరిపోదు. విధేయత చూపించాలి. ఇప్పుడు విధేయతతో పాటు 2వ పాయింట్ ఏంటంటే మొర. ఏంటండి? మారు మనసు, మొర. 5-6 వచనాలు చూడండి అండి. అంతట సమూయేలు పిలువబడిరి. ఒప్పుకొనిరి. నౌ స్టార్టెడ్ రివైవల్. రిపెంటెన్స్ తో పాటు రివైవల్ స్టార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు అర్థమవుతుందా? రివైవల్, ఉద్యమం ప్రారంభమైంది. ఇప్పుడు ఎప్పుడైతే నీ జీవితంలో ఈ 3 పనులు, ఏంటిది? 1 దుఃఖం, 2 దేవుని యొక్క వాక్యం విని అనుసరించి విధేయత చూపించడం, ఎప్పుడైతే ఇది స్టార్ట్ అయిందో నీ జీవితంలో రివైవల్ స్టార్ట్ అయింది, ఉజ్జీవం ప్రారంభమైంది. ఈ ఉజ్జీవంలో ఫస్ట్, ఐ డోంట్ వాంట్ టు స్ట్రెస్ ఆన్ ఫాస్టింగ్. ఉపవాసం గురించి స్ట్రెస్ చేయట్లేదు, కానీ చాలా ఇంపార్టెంట్. మిస్పా గురించి స్ట్రెస్ చేద్దామని చూస్తున్నా. మిస్పా. ఈ మిస్పా అనే ఊరేంటి చెప్పండి అండి, ఐడియా వచ్చింది ఎవరికన్నా? మిస్పా. హిబ్రూలో మిస్పా అంటే ఏంటో తెలుసా? కాపలా గోపురం. కాపలా గోపురం. అసలు మిస్పాకి మరొక అర్థం ఏంటంటే, ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థనా స్థలం. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ జడ్జిమెంట్. నీకు న్యాయం కావడానికి వెళ్ళేటువంటి స్థలం. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ యూనిటీ. ఐక్యత కలిగినటువంటి స్థలం. ఇశ్రాయేలీలకి ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే మిస్పాకి వెళ్ళాలి ప్రార్థన కోసం. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలుకి ఎక్కడ న్యాయం జరగకపోయినా వాళ్ళు ఎక్కడికి పోవాలంటే మిస్పాకి వెళ్ళాలి. ఇప్పుడు ఇశ్రాయేలు అందరూ విడివిడిగా, వర్గాలుగా, కులాలుగా, గోత్రికులుగా విడిపోయి ఇష్టానుసారంగా బ్రతికితే వాళ్ళ ఐక్యత కోసం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలంటే మళ్ళీ మిస్పాకు మాత్రమే వెళ్ళాలి. సో ఇప్పుడు మిస్పా మనకి ఏం సూచిస్తుంది? ప్రార్థనా స్థలాన్ని సూచిస్తుంది.
మిస్పా ఏం చూస్తుంది? న్యాయాన్ని సూచిస్తుంది. మిస్పా ఏం సూచిస్తుంది? ఐక్యతను సూచిస్తుంది. అంటే నీవు సంఘములో కలవాలి, నీవు సంఘముతో ముడిపడి ఉండాలి. ఈ మధ్య ఆన్లైన్ క్రిస్టియన్స్ ఎక్కువైపోయారు కదా, ఐ రైట్ రాంగ్? అంటే కొన్ని అననుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఓకే, అర్థమవుతుందా? కొన్ని ఆన్లైన్ క్రిస్టియన్స్ యూట్యూబ్లో లైవ్ వస్తుంది కదా, ఇట్స్ ఓకే అనుకుంటాం, అర్థమవుతుందా? యూట్యూబ్లో లైవ్ సరిపోద్ది అనుకుంటాం, లేదంటే జూమ్లో పాల్గొంటే సరిపోద్ది అనుకుంటాం, ఇంకా వాక్యం కొద్దిసేపు చదువుకుంటే సరిపోద్ది అనుకుంటాం. నో, యు నీడ్ మిస్పా. మనకి ఇప్పుడు ఏం కావాలండి? మిస్పా కావాలి. మిస్పా దేనికోసం? ప్రార్థనా స్థలం. కొంతమంది అనుకుంటాం, నా హృదయంలో ఉన్నాడండి, నేను వాక్యం చదువుకుంటానండి, ఉదయం చదువుతున్నా, మధ్యాహ్నం చదువుతున్నా, సాయంత్రం చదువుతున్నా, కానీ చర్చికి రావాలంటే అర్థమవుతుందండి చెప్పేది? చర్చికి రావాలంటే రారు. హౌ? సెకండ్ స్టెప్లోకి నువ్వు ఎలా ఎదుగుతావు? అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టి ఆ దీవెనను ఎలా పొందగలుగుతావు? సో నీ జీవితంలో, మనందరి జీవితంలో దేవుని యొక్క దీవెనలు పొందాలి అంటే వి నీడ్ టు కమ్ టు మిస్పా. మిస్పా స్థలానికి మనం ఖచ్చితంగా రావాల్సిందే. అది ప్రార్థనా స్థలం, అది న్యాయం పొందే స్థలం. నీకు న్యాయం ఎక్కడ దొరికిద్దండి? న్యాయం హాట్ టాపిక్ ఏంటి ఇప్పుడు క్రైస్తవ సమాజంలో, లేకుంటే తెలుగు రాష్ట్రాల్లో? వీ వాంట్ జస్టిస్, వీ వాంట్ జస్టిస్. జస్టిస్ ఫర్ ప్రవీణ్ పగడాల. అర్థమవుతుందా? న్యాయం ఎక్కడ దొరికిద్ది? అర్థమవుతుందా? న్యాయం ఎక్కడ దొరికిద్ది? పోలీస్ స్టేషన్లో దొరికిద్దా? న్యాయం ఎక్కడ దొరికిద్ది? పోస్ట్ మార్టంలో దొరికిద్దా? న్యాయం ఎక్కడ దొరికిద్ది? సీసీ కెమెరాలో దొరికిద్దా? న్యాయం ఎక్కడ దొరికిద్ది? ఉదయం నుంచి బయలుదేరినప్పుడు సాయంత్రం 11:40, నైట్ 11:43 వరకు ఇవన్నీ వెతికితే వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి న్యాయం దొరికిద్దా? బట్ అసలైన న్యాయం ఎక్కడ ఉంటుంది? మిస్పాలో ఉంటుంది, దేవుని సన్నిధి దగ్గర ఉంటుంది, దేవుని స్థలములో ఉంటుంది. ప్రభువా, నా జీవితంలో ఎంత అన్యాయమా ప్రభువా, సొంత వాళ్ళే ఎంత అన్యాయం చేస్తున్నారు ప్రభువా, నా అనుకున్న వాళ్ళే సొంత అన్యాయం చేస్తున్నారు ప్రభువా, నమ్మిన వాళ్ళే ఇట్లా చేస్తున్నారు ప్రభువా, ఇంత నమ్మక ద్రోహాన్ని నేను ఎలా భరించాలి ప్రభువా అని మనం నిజంగా దుఃఖిస్తాం, వేదన పడతామండి. బట్ నీకొక మాదిరికరమైన, లేక ప్రోత్సాహకరమైన మాట ఏంటంటే, మిస్పాలో మాత్రమే నీకు న్యాయం జరిగిద్దండి. మిస్పాలో మళ్ళీ ఒకటి ఏం జరిగింది, మరొకటి ఏం జరిగింది? ఐక్యత. ఏం జరిగిందండి? ఐక్యత. అంటే మిస్పాలో ఐక్యత. మనం ఎంత సామాజిక వర్గం నుంచి వచ్చినా, ఎలాంటి సామాజిక వర్గమే కానీ, ఎలాంటి ఆర్థిక పరమైనటువంటి స్థితిలో నుంచి వచ్చినా, జాబ్ చేస్తున్నా, గ్రూప్ 1 వస్తున్నా, గ్రూప్ 2 వచ్చినా, గ్రూప్ 3 వచ్చినా, లేకుంటే 4th క్లాస్ ఎంప్లాయ్ అయినా, లేకుంటే రోజువారి కూలి అయినా, వీళ్ళందరికీ ఐక్యత ఎక్కడ దొరికింది ఇప్పుడు? ఏంటండి? ఎక్కడ దొరికింది? మిస్పాలో దొరికింది. నీకు ఇంకెక్కడ దొరకదండి. నీ ఆఫీసులో దొరకదు ఈ ఐక్యత. అక్కడ డిస్క్రిమినేషన్ ఉంటుంది. నువ్వు జాబ్ చేసే చోట ఈ ఐక్యత దొరకదు. అర్థమవుతుందా? నువ్వు పని చేసే చోట ఈ ఐక్యత దొరకదు. ఓన్లీ మిస్పాలో మాత్రమే దొరికింది. మరి ప్రశ్న, మరి మిస్పాలో ఈ ఐక్యత ఉంటుందా? దేవుని స్థలములో, పరిశుద్ధమైన స్థలములో, మందిరంలో ఈ ఐక్యత ఉంటుందా? ప్రవీణ్ గురించి ఒకరు చెప్పినప్పుడు ఏమన్నాడు? వాళ్ళ ఎంప్లాయీస్, 1st క్లాస్ ఎంప్లాయీ నుంచి 4th గ్రేడ్ ఎంప్లాయీస్ మొత్తం ఏం చేయాలంట? ఒకటే భోజన బల్ల మీద ఏం చేయాలంటే, చూసారా వీడియో? ఒకటే భోజన బల్ల మీద అందరు కలిసి భోజనం చేయాలంటండి. ఇస్ ఇట్ పాసిబుల్? ప్రిన్సిపల్ దగ్గర నుంచి ఆయమ్మల వరకు ఒకటే భోజన బల్ల మీద వరుస కూర్చొని తింటారండి. కానీ దేవుని నమ్మిన బిడ్డలకి ఇది సాధ్యమైంది. అర్థమవుతుందా? దేవుని మిస్పాలో
దేవుని సన్నిధిలో ఇది సాధ్యమైంది. కాబట్టి ఇక్కడ మిస్పా అనేటువంటి ప్రాంతంలో మనము మిస్పాకు దగ్గరగా రావాలి, దేవుని సన్నిధికి దగ్గరగా రావాలి, దేవుని కొరకు మనం బ్రతకాలి. దేవుని సన్నిధిలో ఐక్యమైనటువంటి మనసు, ప్రార్థన మనసు మనం కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం సెకండ్ స్టెప్, రెండవ మెట్టు మనం ఎక్కుతాం దేవుని యొక్క పరిశుద్ధమైన దీవెన కోసమండి. నెక్స్ట్ 7వ వచనం చదవండి. ఇశ్రాయేలు మిస్పాలో కూడి ఉన్న వినినప్పుడు వచ్చిరి, విని భయపడి మనవి చేసిరి. మారు మనసు మొర అంటే మనవి. ఇప్పుడు నువ్వు ఈ స్థితిలో నుంచి వెళ్ళిపోయావు, ఇశ్రాయేలు వెళ్ళిపోయారు ఆల్రెడీ. వెళ్ళిపోయేసరికి ఎప్పుడైతే వీళ్ళల్లో ఐక్యత ప్రారంభమైందో, ఎప్పుడైతే వీళ్ళల్లో ప్రార్థనా శక్తి ప్రారంభమైందో, ఎప్పుడైతే వీళ్ళల్లో న్యాయవంతుడైన దేవుని దగ్గరకు రావడం జరిగిందో, ఇప్పుడు శోధన స్టార్ట్ అయిందండి. ఇదే మన జీవితంలో జరిగేది. ఇక్కడే మనం డబ్బేళ్ళు పడతాం. నువ్వు పరిశుద్ధమైన మనసు కోసం పశ్చాత్తాపడతావు, అదేవిధంగా విధేయత చూపిస్తావు. విధేయత చూపించడంతో పాటు దేవుని సన్నిధిలో మొరపెడుతూనే ఉంటావు, మనవి చేస్తూనే ఉంటావు. ఎప్పుడైతే నువ్వు స్ట్రాంగ్ అయిపోతున్నావో, ఎప్పుడైతే ఇశ్రాయేలులు బలం పొందుకుంటున్నారో, న్యాయవంతుడైన దేవుని దగ్గరకు న్యాయం కోసం వెళ్ళారో, ప్రార్థన కోసం వెళ్ళిపోయారో, ఐక్యత కోసం వెళ్ళిపోయారో, సాతాను స్టార్ట్ అయిపోయాడండి. మేళ్ళకు కూడా టెన్షన్ వచ్చింది. ఎవరికి వచ్చిందండి? ఇశ్రాయేల్కి వచ్చింది. మనకు కూడా వస్తుందా రాదా? ఇశ్రాయేల్కే వచ్చింది, మనకు కూడా వచ్చేసింది. సో వీళ్ళు భయపడి, ఓ సమూయేలు, దిస్ ఈస్ ద సిచ్యువేషన్, ఇది మా పరిస్థితి, ఇప్పుడు మేమేం చేయాలి? దేవుని సన్నిధిలో మనం చేయాలి, ప్లీజ్ 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 అని భయపడ్డారండి. వాళ్ళల్లో దేవుడు సర్వశక్తుడని వాళ్ళకి అర్థమైపోయింది. కానీ ఎక్కడో ఏంటిదండి సందేహం, ఎక్కడో ఏంటిదండి సాతాను ఏం చేస్తుందండి? లోబరుచుకోవాలని ప్రయత్నం చేస్తాం. ఎక్కడో దేవుని సన్నిధి నుంచి, లేకుంటే దేవునిపై నమ్మకం నుంచి పడద్రోయాలని చూస్తామంది. అదే శోధన. ఈ శోధనలు ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మనవి మొర పెట్టాలండి. ఈ యొక్క శోధన ఏం చేసిందో తెలుసా? ఈ శోధన దేవుని శక్తిపై నమ్మకం ఉంచిందండి. అర్థమవుతుందా? నీకు శోధన వచ్చినప్పుడు, నీ కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఆర్థిక లయం వచ్చినప్పుడు, ఆర్థికపరమైన విషయాలే కానీ శారీరకపరమైన విషయాలే వచ్చినప్పుడు ఇవేంటో తెలుసా? నీకు దేవుని యొక్క శక్తిపై నమ్మకం, విశ్వాసం పెంచడానికి వచ్చినాయి అని నీవు నేను మనందరము విశ్వసించాలండి. అప్పుడు మాత్రమే అంతిమమైనటువంటి దేవుని యొక్క దీవెన మనం పొందుకోగలుగుతామండి. ఇంకా మనం చూస్తే దేవుని బిడ్డలారా, ప్రార్థన మన బలహీనతను దేవుని శక్తితో ముడిపెడుతుందండి. నువ్వు ప్రార్థనలో బలహీనంగా ఉండొచ్చు, ఆ సమస్యను చూసి బలహీనంగా ఉండొచ్చు, ఆ సమస్య నుంచి నువ్వు పారిపోవడానికి ప్రయత్నం చేయొచ్చు. బట్ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? పారిపోకుండా ప్రార్థన చేయని ప్రేరేపిస్తాడు. ఆ ప్రార్థన ద్వారా శక్తిని పొందుకుంటావు, మనవి ద్వారా ప్రార్థన. కాబట్టి ఇశ్రాయేలు అడుగుతున్నారు, ఓ సమూయేలు, మాకు మనవి, మా తరపున మనవి చేయండి, మా తరపున మీరు ప్రార్థన చేయండి, మా తరపున విజ్ఞాపన చేయండి అని ప్రారంభించడం జరిగింది. అప్పుడు సమూయేలు ఏం చేశాడు తెలుసా? ఒక పాలు వీడవనటువంటి గొర్రెపిల్లను తీసుకుని వెళ్ళి సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. ఇప్పుడు వీళ్ళ జీవితంలో ఏం జరిగిందండి? దీవెన పొందుకోవటం జరిగిందండి. దీవెన స్టార్ట్ అవ్వటం
మొదలైందండి. ఈ దీవెనలో మనం చూడాల్సినటువంటి మరొక పని ఏంటంటే, నీవు కేవలం దేవుని మీద ఆధారపడితే నువ్వు యుద్ధం చేయాల్సిన పని లేదండి. ఇదే మనకు ప్రాబ్లం. క్రైస్తవులకు కానీ, ఇశ్రాయేళ్ళకి కానీ, ఆత్మీయ జీవితంలో బైబిల్లో పొందుపరచబడినటువంటి ప్రతి విశ్వాసి కానీ, అబ్రహాము మొదలుకొని ఓకే, ప్రతి ఒక్కరిని చూసిన ప్రాబ్లం ఏంటంటే, మన ప్రయత్నం మనం చేస్తాం. ఏం చేస్తామండి? మన ప్రయత్నం మనం చేస్తాం. కానీ మన ప్రయత్నానికంటే ముందు ఫస్ట్ మన ప్రయారిటీ ఎవరంటే దేవుడే. అంతకుముందు వీళ్ళ ప్రయారిటీ ఎవరిది? బయలుదేవతలది, అష్టారోత దేవతలది. ఇష్టానుసారమైనటువంటి పనులు చేసుకుంటూ వాళ్ళే, ఓ రాజు, ఓ సమూయేలు, మాకు థియోక్రసీ కాదు కావాల్సింది. ఏంటిదండి? థియోక్రసీ, దేవుని సామ్రాజ్యం కాదు. వి వాంట్ డెమోక్రసీ. ఏం కావాలంట? డెమోక్రసీ, ప్రజాస్వామ్యం. మాకు దేవుని స్వామ్యం కాదు, ప్రజాస్వామ్యం కావాలి. సౌలు మాకి పక్కనున్న రాజ్యాలందరికీ రాజు ఉన్నాడు, మాకు లేడు. మా రాజు మీరే అని చెప్పట్లే, దేవుడు అని చెప్పట్లే. ఇక్కడ ఏమైపోయింది? ఇప్పుడు వాళ్ళ సొంత మీద ఆధారపడ్డాడు. ఇప్పుడు మాత్రము దేవుని సన్నిధికి వచ్చి మా తరపున మనవి చేయండి అంటే, ఇప్పుడు యుద్ధం ఎవరు చేస్తారండి? యుద్ధము యెహోవాదే. నిర్గమాకాండం 14వ అధ్యాయం అనుకుంటా. ఏం చేస్తాడు? యుద్ధము యెహోవాయదే, మీరు ఊరకనే ఉండి చూడుడి. ఇది మన క్రైస్తవ జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో చేయాల్సింది. మనం కేవలము దేవుని సర్వశక్తి మీద ఆధారపడి దేవుని సన్నిధిలో మొరపెట్టడమే మన పని, మరేది లేదు. ఊరకనే ఉండి మనము దేవుని యొక్క విజయాన్ని చూడడమే మన పని అండి. ఇప్పుడు ఇశ్రాయేల్ యుద్ధం ఏమైనా చేశారండి? చేశారా? చేయలే. ఇశ్రాయేల్ యుద్ధము చేయకోకుండా ఏం చేశాడంటే, దేవుడే ఆ యొక్క సైన్యం, ఫిలిస్తీన్ల యొక్క సైన్యం మీద ఉరుములు మెరుపులు చూస్తే ఒక్కొక్కరికి ఏంటండి భయం అయిపోయి ఏం చేయాలో, ఎలా చేయాలో పారిపోవడం జరిగిందండి. అది దేవుని యొక్క శక్తి, అది దేవుని యొక్క బలం. సో నీ జీవితంలో, మనందరి జీవితంలో దేవుని దీవెన పొందాలి అంటే మనం ఏం చేయాలంటే మారు మనసు పొందాలి. మారు మనసుతో పాటు ఆయన సన్నిధిలో ఇప్పుడు ఏం చేయాలండి? మనవి చేయాలి. అర్థమవుతుందండి? మారు మనసుతో పాటు ఇప్పుడు ఆఖరిగా నువ్వు చూసేది ఏంటంటే, మన జీవితంలో దేవుడు ఇప్పుడు ఏం చేస్తాడంటే మైలురాళ్ళు ఇస్తాడు. మైలురాళ్ళు విన్నారండి ఎప్పుడన్నా? మైలు రాయి, ఒక ఇంపార్టెంట్ స్టోన్, మైల్ స్టోన్ అంటారు. ఇప్పుడు దేవుడు నీ జీవితంలో ఏం చేస్తాడంటే ఒక మైలు రాయి ఇస్తాడు. అది ఎబెనేజర్. ఎబెనేజర్ అంటే ఏంటండి? సహాయపు రాయి. ఏ సహాయపు రాయి? దస్ ఫార్ ద లార్డ్ హ్యాస్ బీన్ హెల్పర్. యెహోవా ఇంతవరకు మనకి సహాయంగా ఉన్నాడు. ఎంతవరకు? ఏలీ కుమారుల్ని భరించినా గాని, అపవిత్రత భరించినా గాని, అపరిశుద్ధత భరించినా గాని, దేవుని యొక్క మహిమ కోల్పోయినప్పటికీ దేవుడు పరిశుద్ధమైన దేవుడు ఏం చేశాడంటే మళ్ళీ వారి దగ్గరికి తీసుకొచ్చి ఆ మందసము, దేవుని యొక్క మహిమను తీసుకుని వచ్చాడు కదా. ఆ మందసము ద్వారా వీళ్ళు ఏం చేశారంటే పశ్చాత్తాపం పొందటం వల్ల, మనవి చేయటం వల్ల వీళ్ళకి దేవుడు ఒక మైలు రాయిని ఇవ్వటం జరిగిందండి. ఈ మైలు రాయి ఇప్పుడు మన జీవితంలో ఏం చేస్తుంది తెలుసా? ఒక చారిత్రాత్మక ఘట్టంగా మనం చూడాలండి. మీకు ఒక విషయం తెలుసా? చరిత్ర, ఒక డైలాగ్ విన్నారు ఎప్పుడన్నా? ఏం డైలాగ్? చరిత్రను మనిషిపోతే ఏం చేస్తామండి? చరిత్ర హీనుడు అయిపోతాం. ఎస్, ఇట్స్ అబ్సల్యూట్లీ రైట్. దేవుడు, గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ హిస్టరీ. దేవుడు చరిత్రను చాలా ప్రేమిస్తాడండి. అర్థమవుతుందా? మనం చరిత్రను మర్చిపోతాం. అర్థమవుతుందా? చిన్నప్పటి నుంచి దేవుడు నీ కుటుంబంలో, నా కుటుంబంలో, అమ్మా నాన్న విషయంలో ఎంత కృప చూపించాడో ఆ మైలురాళ్ళన్నీ మర్చిపోతాం. అవునా కదా?
అర్థమవుతుందండి చెప్పేది? ఈ మైలురాళ్ళన్నీ మర్చిపోతాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే చరిత్రను అస్సలు మర్చిపోవద్దు. చరిత్రను నిజంగా మర్చిపోతే ఏం జరుగుతుందో తెలుసా? చరిత్రహీనుడు అయిపోతాం. అందుకే యాకోబు దేవుని సన్నిధిలో ఏమైందండి? సన్నిధిలో లూజు ప్రాంతంలో బేతేలు దగ్గర ఒక రాయిని వేసాడండి. ఎందుకో తెలుసా? అదొక మైల్ స్టోన్, ఒక మైలు రాయి. ఎందుకు ఆ మైలు రాయి? ఇది నాకు గుర్తుండాలి. ఏం గుర్తుండాలి? దేవుడు చేసిన సహాయాన్ని నేను మర్చిపోకూడదు, ఇది నాకు గుర్తుండాలి అని ఒక మైల్ స్టోన్ వేశాడండి. అంత మాత్రమే కాదు, యెహోషువ యొర్దాన్ నది దాటంలోనే ఈ చరిత్ర తరతరాలకు గుర్తుండాలి అని అక్కడ కొన్ని రాళ్ళు వేశారు. గుర్తుందా? అంత మాత్రమే కాదు, ఆకాను దేవుని సన్నిధిలో భయంకరమైన పాపం చేయడం వల్ల ఆకాను చంపడినప్పుడు అక్కడ ఒక కుప్ప పేర్చారు. అర్థమవుతుందండి? ఎందుకు? తరతరాలకు గుర్తుండాలి. పాపము అంటే ఏంటి, అపరిశుద్ధత అంటే ఏంటి అని ఆకాను ద్వారా ఒక చరిత్రను దేవుడు ఒక మైలురాయిని గుర్తు చేశాడు. ఇంకా యెహోషువ మళ్ళీ వాళ్ళు వాగ్దాన భూమి వచ్చిన తర్వాత అక్కడ ఒక మైలురాయిని వేయడం జరిగిందండి. అర్థమవుతుందా? ఇప్పుడు నీ పిల్లలు నిన్ను అడుగుతారు, వాట్ ఈజ్ యువర్ మైల్ స్టోన్? అమ్మా, మనం ప్రార్థనకు పోతున్నాం, ఇన్ని సంవత్సరాలు పోతున్నాం, వాట్ ఈస్ ద మైల్ స్టోన్? చెప్పగలుగుతారా? నిజంగా చెప్పండి. టక్క 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 చెప్తుంటే మీ పిల్లలు పక్కన వాళ్ళు కానీ ఏం చేయాలో తెలుసా? ఓ దస్ ఫార్ గాడ్ హ్యాస్ బీన్ హెల్పర్, ఇంతవరకు యెహోవా సహాయం చేశాడు అని చెప్పగలుగుతారా? నిజం చెప్పండి. నీ మైల్ స్టోన్స్ అన్ని పిల్లవాళ్ళు లేవగానే ఆ మైల్ స్టోన్స్ అన్ని చూడాలి, ఆ మైలురాళ్ళు చూడాలి. మా అమ్మ నాన్న జీవితంలో దేవుడు ఇంత చేశాడు, అప్పుడు చేశాడు, పలానా పర్టికులర్ టైంలో చేశాడని వాళ్ళు చూడాలి. రోజు వాళ్ళు చూడాలి. వాళ్ళు మనకి ఇది లేదు కదా, ఒకవేళ లేకపోతే ఇది పెట్టాలి. ఇప్పుడు నీ పిల్లలు, మనకి ఇదే ప్రాబ్లం, నాకు కూడా ఇదే ప్రాబ్లం. అర్థమవుతుందా? మైల్ స్టోన్స్, మైలురాయిల్లో తరాలకు తెలియజెప్పాలి. అర్థమవుతుందా? దేవుడు పర్టికులర్ టైంలో ఎలా సహాయం చేశాడు పిల్లగాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. ఒక గుర్తు పెట్టండి. అమ్మా ఈ గుర్తు ఏంటి అనగలో నువ్వు చెప్పేయాలి. అది చూడంలోని పిల్లవాళ్ళకి గుర్తు రావాలి. నువ్వు ఇంట్లో ఉండవు, ఒక్కోసారి వాళ్ళు బాధలో ఉంటారు, ఇబ్బందుల్లో ఉంటారు, సైకలాజికల్గా డిప్రెషన్లో ఉంటారు. ఇంటికి రాంగలోనే ఆ మైల్ స్టోన్స్ గుర్తు రావాలి. అప్పుడు వాళ్ళు డిప్రెషన్ పోయిద్దా పోదా? యు నీడ్ నాట్ టు బి దేర్. నీ యొక్క సన్నిధి, నీ ప్రెసెన్స్ ఉండాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క మైలురాళ్ళు నీ గృహంలో ఉండాలి. దేవుని యొక్క మైలురాళ్ళు, దేవుడు ఎంతవరకు సహాయం చేశాడో అంతవరకు ప్రతి సంవత్సరము, ప్రతి ఇంపార్టెంట్ ఘట్టం, ప్రాముఖ్యమైనటువంటి ఘట్టంలో కూడా ఏం చేయాలండి? ఆ మైలురాళ్ళు తరతరాలకి. మన ఇంటికి ఎంతమంది వస్తారు? అన్ని జనులు వస్తారా రారా? మన ఇంటికి ఎంతమంది మిత్రులు వస్తారు? మన ఇంటికి ఎంతమంది అన్య జనాంగం, ఇతర మతాల వాళ్ళు వస్తారు? ఇంట్లో చూడంగానే ఇదేంటని అడగాలి. చెప్పేది అర్థమవుతుందా? ఇంట్లో చూడగానే వాట్ ఈస్ దిస్ అనగానే ఇది ఒక మైలురాయి అని చెప్పాలి. ఆ మైలురాయి చెప్పడం వల్ల సువార్త వచ్చేసింది. అర్థమవుతుందా? మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు వాళ్ళకి మళ్ళీ ఒక మైల్ స్టోన్ కనపడాలి. అర్థమవుతుందమ్మా? మళ్ళీ ఒక మైల్ స్టోన్ కనపడాలి. అప్పుడు ఇతరులు ఆటోమేటిక్గా దేవుని యొక్క మైలురాళ్ళు, దీవెన్ని ఆటోమేటిక్గా వాళ్ళు పొందుతారండి. నా జీవితంలో చెప్పాలంటే చాలా మైలురాళ్ళు ఉన్నాయి. 2015 సెప్టెంబర్ 9 చేతకాక పడిపోయానండి. చేతకాక పడిపోయా. అప్పటికే 2 వారాల నుంచి ఒకటే దగ్గు, ఒకటే జ్వరం, భయంకరమైనటువంటి శక్తి అస్సలు లేదు. హాస్పిటల్కి పోయాను. స్కాన్ చేస్తే ఇట్ వాజ్ ట్యూబర్క్యులోసిస్. ఏంటిదండి? టీబీ, క్షయవ్యాధి. అర్థమవుతుందా? మళ్ళీ బ్లడ్ టెస్టులు చేస్తే క్షయవ్యాధి మాత్రమే కాదు, ఊపిరితిత్తులకి చాలా డ్యామేజ్ అయిపోయినాయి. క్షయవ్యాధి దాన్ని ఏమంటారు? లంగ్స్ ఇన్ఫెక్షన్. ఆల్రెడీ క్షయ అంటే దట్ ఈస్ రిలేటెడ్ టు దట్ వన్ ఓన్లీ. అంటే క్షయవ్యాధులు చాలా రకాలు ఉంటాయి మళ్ళీ. ఓకే, నా క్షయవ్యాధి ఏంటంటే ఊపిరితిత్తులకు సంబంధించిన క్షయవ్యాధి.
చాలా డ్యామేజ్ అయిందన్నారు. అదవుతుందా? దానికి తోడు జాండీస్, మళ్ళీ దానికి తోడు టైఫాయిడ్, దానికి తోడు మలేరియా. డూ యు అండర్స్టాండ్? ఆల్ టుగెదర్. డూ యు అండర్స్టాండ్? హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఐ వాజ్ బై దట్ టైమ్ 27 years or 28, ఓకే 28-29 సంవత్సరాలు. ఓకేనా? మా అమ్మ ఒక్కతే ఉంది, మా నాన్న లేడు, చనిపోయాడు ఎప్పుడు. ఓకే, నాకు ఓపిక లేకపోతే ఒక్కసారిగా నాకేమన్నా అయిద్దేమని మా అమ్మను గట్టిగా వాటేసుకున్నా. ఐ థాట్ ఐ వుడ్ డై. 26 సంవత్సరాల కుమారుడు తల్లిని వాటేసుకుంటే తల్లి హృదయం ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. అర్థమవుతుందా? సో అటువంటి స్థితి నుంచి దేవుడు ఏం చేశాడండి? రక్షించి ఏం చేస్తాడు? ఎంతో కొంత ఆయన కోసం బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తున్నాడండి. దట్ ఈజ్ వన్ ఆఫ్ మై మైల్ స్టోన్స్. నా జీవితంలో కొన్ని మైలురాల్లో ఇదొకటి. సో మనం అలానే మన తరాలకు చెప్పాలి. సో దేవుని దీవెన పొందాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు మారు మనసు, మనవి, మైలురాయిలు మనం కలిగి ఉంటే మన జీవితంలో దేవుని దీవెన ఎల్లప్పుడూ పొందుకునే ఉంటాము. ఇవి అన్నీ మన జీవితంలో దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, దయగలిగిన మా తండ్రి, నైనా ఇది తెలిసిన వాక్యమైనప్పటికీ మీ కృప చేత, మీ వాత్సల్య చేత ప్రభువా మమ్మల్ని మరొకసారి దర్శించిన ఆయన నీవు మాతో ఎల్లప్పుడూ సహాయం చేసే దేవుడుగా ఉంటున్నందుకే నీకు వందనాలు. ముఖ్యంగా ప్రభువా సమూయేలు ద్వారా ఏ విధంగా మధ్యవర్తిగా ఉండి క్రీస్తు ద్వారా మీరు సర్వాంగ బలిగా అర్పించబడి మా కోసం ప్రాణం పెట్టి నాయన ఆ ప్రాణం పెట్టి మమ్మల్ని మాకు పశ్చాత్తాపం అనుగ్రహించి మా జీవితంలో ఒక ఎబెనేజర్గా, మైల్ స్టోన్స్గా ఎల్లప్పుడూ మా జీవితంలో మేలు చేస్తున్న విధానానికే నీకు వందనాలు. మేము ఇశ్రాయేల్ లాగానే మళ్ళొకసారి భ్రష్టత్వంలో వెళ్ళిపోయామేమో, దయచేసి మమ్మల్ని క్షమించి ప్రభువా ఆ మారు మనసు పొంది మాట విని ఆ మాటకు విధేయత చూపించి మేము ఎల్లప్పుడూ నీ సన్నిధిలో మొరపెట్టే బిడ్డలంగా ఉండటానికి సహాయం దయచండి. నీవు చేసిన మేలు ఒక మైలురాల్లాగా మా జీవితంలో ఎల్లప్పుడూ ఉంచేటువంటి బిడ్డలంగా మేమందరం ఉండటానికి మీరు కృపావాత్సల్యత చూపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.